క్రీస్తునందు స్నేహితులారా, క్రీస్తు పేరున మీ అందరికీ మా వందనములు. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని వినిపిస్తున్న మీ సహోదరుడు ఆశీర్వాదం. సాత్వికంతో చక్కగా వినాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాము. యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారు? అంశం ఏంటంటే, యేసు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చారు? ఆయన వచ్చారండి, పుట్టాడు అని మనకి గ్రంథం తెలియచేస్తుంది. కానీ జగత్ పునాది వేయి బడకమునిపే తండ్రి వద్ద ఆయన ఉన్నవాడు. ఆయన ఈ లోకానికి వచ్చారు, దేవుడు పంపించారు. మన తండ్రి అయిన దేవుడు తనని పంపించారు మన కోసం. పంపిస్తే చాలామంది క్రీస్తును ఆరాధించడం ప్రారంభించారు. మనకి క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా యేసు ప్రభువారు నన్నే ఆరాధించండి అని ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పడానికి రాలేదు. యేసు ప్రభువారు తండ్రినే ఆరాధించమని చెప్పడానికి వచ్చారు. తండ్రిని మర్చిపోయారు. అందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోయారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. నీతిగా యథార్థతగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలని చెప్పడానికి వచ్చారు. యేసు ప్రభువారు నేనే మెస్సియాను, అభిషిక్తుడును, ప్రభువును, రాజును, అలా మన తండ్రి అయిన దేవుడు నియమించాడు అని చెప్పడానికి ఒప్పించుటకు వచ్చారు. యేసు ప్రభు యూదులని సమరయులని ఏకం చేయడానికి వచ్చారండి. యూదులను అన్యులను అందరినీ ఏకం చేయడానికి వచ్చారు. మనుషుడు ఆలోచనలు, ఊహలు ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా పెరిగిపోయాయి. మనుషుడు ఆలోచనలు, తలంపులు, ఊహలు కాక ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకుందాము అని మనం అనుకుంటే తప్పనిసరిగా బైబిల్ మనకు ఆధారం. బైబిల్ని చదివితేనే సత్యం తెలుస్తుంది. స్టేజీల మీద, యూట్యూబ్లోన ఎక్కడ పెడితే అక్కడ మతి నుండి పుట్టినటువంటి మాటలు మనల్ని సరైనటువంటి విధానంలో నడిపించలేవు. పరిశుద్ధాత్ముడు ప్రేరణచే వ్రాయబడినటువంటి గ్రంథాన్ని చూద్దాం, పరిశీలన చేద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అలాగే క్రీస్తు నోట నుండి వచ్చిన మాటనే విందాము. కుమారుని మాట మాత్రమే వినాలని తండ్రి ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనము, లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో మనకి చాలా క్లియర్గా ఉంది. అయితే యేసు ప్రభువారు నోట నుండి వచ్చినటువంటి మాట మనం వినాలని ఆజ్ఞాపించిన దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్త అని గ్రహించుచున్నాను. ప్రవక్త అని అంటుంది ఒక స్త్రీ. 4:20లో ఏమంటున్నాడు? మా పితరులు, ఆ స్త్రీ అంటుంది, మా పితరులు ఈ పర్వతమందు మా పితరులు ఆరాధించిరి గాని ఆరాధింపవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, అప్పుడు యేసు సమాధానం ఇట్లేనను. 4:21 చూద్దాం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతం మీద, ఆ కాలమందు ఈ పర్వతం మీద నైనను యెరూషలేములో నైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఒక కాలం వస్తుంది ఏమండి, ఆ కాలమందు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అంటున్నాడు. 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, అంటే మీకేమీ తెలీదు కానీ ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. 22వ వచనం చాలా క్లియర్గా ఉందండి. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు అంటే క్రీస్తు కూడా మేము, మాకు అనే పదాలు ఉపయోగించాడు. రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది. అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే యెహోవాయే దేవుడు అని మనకి కొత్త నిబంధనలు ఎక్కడ వ్రాయబడలేదు. కానీ ఆ తండ్రినే అలాగా వెంబడించుకొని వస్తున్నారు కాబట్టి ఆయనే దేవుడు అని కొంతమందిలో ఉంది, కానీ కొంతమందిలో పూర్తిగా లేదు. కానీ రక్షణ యూదులలో నుండే కలుగుతున్నది అంటూ 23లో ఏమంటున్నాడు? 4:23 యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అటువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఏమండి,
23వ వచనంలో ఎంత తేటగా ఉందండి. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము అన్నాడు. తండ్రిని అన్నాడండి, తనని కాదు, తండ్రిని. అది ఇప్పుడు వచ్చి ఉన్నది అంటున్నాడు. తన్ను ఆరాధించువారు అన్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. తన్ను, తండ్రి, తండ్రిని అనే పదాలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయండి. 4:24లో దేవుడు అన్నాడండి, తండ్రిని దేవుడు అన్నాడండి. ఆయన ఆత్మ గనుక అన్నాడండి. ఆయనను ఆరాధించువారు అన్నాడు. ఇన్నిసార్లు చెప్పాడండి. దేవుడు అన్నాడు, ఆత్మ అన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని ఎంత క్లియర్గా చెప్పాడండి. 4:25 ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఈయన ఎవరంటే దేవుడు అని ఇక్కడ చెప్పబడలేదండి. ఆమె అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదున్నాను. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, అంటే దేవుని గురించి సమస్తము తెలియజేస్తాడని చెప్తుంది ఆవిడ. 4:26లో యేసు అంటున్నాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. నేనే దేవుడిని చెప్పలేదండి. ఆమె ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని అంటుంది. ఆ క్రీస్తు అనబడిన మెస్సియా నేనే అంటున్నాడు ఇక్కడ. నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూసి ఆశ్చర్యపడి, కానీ నీకేమి కావాలని ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావనైనను ఎవడనూ అడగలేదు. ఎందుకంటే ఈయన యూదుడు, ఆమె సమరయ. వీళ్ళతో వాళ్ళతో వీళ్ళు పొత్తుగా మాట్లాడరు. ఇంకానే ఇక్కడ ఏమనలేదు వాళ్ళు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 29వ వచనం, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవానని చూడుడి, ఈయనే క్రీస్తు కాడా అని ఊరి వారందరితో చెప్పింది. క్రీస్తు కాడా అన్నదే తప్ప ఈయన దేవుడు అని అనలేదు. 30లో ఏం చెప్తున్నా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చుచుండరి. అలాగా శిష్యులు బోధకుడా 31వ వచనం, భోజనం చేయమని ఆయన్ను వేడుకొనిరి. ఈ పాఠ్యభాగంలో యేసు ప్రభువారు తన్ను ఆరాధించమని చెప్పలేదు, తండ్రిని ఆరాధించమని చెప్పారు. అంటే గాడ్ మాస్. ఈరోజు ఈ నేటి దినాల్లో క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ అనగానే దేవుడు, దేవతను కూడా మేరీ క్రిస్మస్ అంటారు. ఏమండి అంటే ఈ పదాలు ఎక్కడ కూడా మన బైబిల్లో కనబడవు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు వెళ్ళిపోతున్నారే తప్ప గొర్రెలు వెళ్ళి త్రోవ తప్పిపోయారు అన్నాడు కదా, అలాగే వెళ్ళిపోవడం. కనుక సహోదరులు గుర్తించాలి ఈ విషయాలన్నీ కూడా. ఏం చెప్పాడైనా యేసు ప్రభువారు వచ్చి తండ్రిని ఆరాధించమని చెప్పారు, తను కాదు. ప్రభా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపాడు అని చెప్పాడు. ప్రార్థించుట, ఆరాధించుట ఫలితం శూన్యం. తండ్రి చిత్తాన్ని జరిగించాలని చాలా క్లియర్గా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 22, 23 వచనాలు చదివితే మనకి ఈ విషయం అర్థమైపోతుంది. కనుక ఇలాగా మనము గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే తండ్రిని ఆరాధించమని చెప్పడానికి వచ్చారండి. తండ్రిని ఆనాడు మర్చిపోయారు, ఈనాడు కూడా మర్చిపోయారు. పోతారు అలాగా ఎక్కడికి? సాతాన్ తండ్రి దగ్గరికి. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాడి రాజ్యంలోనికి మీరు వెళ్ళిపోండి. ఏర్పరచబడిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రండి కుడివైపుకి అన్నాడు. అలాగా ఎడం వైపుకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనుక మరి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మనం అందరం రక్షింపబడి క్రీస్తులోనికి వచ్చి ఇవ్వాలి. క్రీస్తులోనికి వచ్చేస్తే క్రీస్తు సంఘం అవుతాము, క్రైస్తులం అవుతాము. అలాగా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మన వానికి శిక్ష విధింపబడును. ఇట్లా మీ ప్రియ సహోదరుడు జీ ఆశీర్వాదం, కొండ్రగూడ, సర్బుజ్జిలి మండలం, శ్రీకాకుళం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నా ఫోన్ నెంబరు 9618412183. మరలా మరొక సందేశంతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.